నమస్కారం అండి. నా పేరు కేశవర్ రెడ్డి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతన టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు. ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత 2 నెలలకే నాలో మార్పు అవపడింది. నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ 2 నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి. నాకు చాలా ఆచరణ వల్ల నేను జేకేఆర్ గారికి ధన్యవాదాలు. నమ శివాయ. శ్రీమాత్రే నమః. దేవాలయంలో దొరికిన డబ్బులు కానీ, మీకు దారిలో వెళుతుంటే దొరికిన డబ్బులు కానీ, మీరు గనక ఇలా చేశారు అంటే దోషాలు మనకు తెలియకుండానే వచ్చి తీరతాయని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. ఏం చేయాలి అంటే, ఎప్పుడూ కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది పడవేసుకున్న డబ్బులు మనకి దారిలో కనపడుతూ ఉంటాయి. కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి డబ్బులు కనపడుతూ ఉంటాయి. అటువంటి చిల్ల డబ్బులు కావచ్చు, కాగితాలు కావచ్చు, దొరికిన వెంటనే వాటిని మన స్వంత ఖర్చులకి వాడుకోరాదు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి చాలా బాధతో నా డబ్బులు పోయినని చెప్పి ఆయన వేదంతో ఉంటాడు కదా. ఆ వేదనంతా కూడా ఈ డబ్బుల్లో నెగిటివ్ ఫోర్స్గా ఉంటుంది అని చెప్తున్నారు. అలాంటి డబ్బుల్ని మన స్వంత ఖర్చులకి మనకి ఉపయోగం కోసం వాడుకున్నట్లయితే ఆ నెగిటివ్ని మీరు తీసుకునే వాళ్ళు అవుతారు. దానివల్ల దొంగతనం చేసినంత కర్మ మనకి వస్తుంది అని చెప్తున్నారు. సరే, ఇది నిజమో కాదో పక్కన పెడితే వాస్తవానికి పోగొట్టుకున్న వ్యక్తి చాలా బాధపడతాడు కదా. మరి అలాంటి డబ్బుల్ని మనం ఎప్పుడైతే దొరికినప్పుడు వాటిని తీసుకువెళ్ళి చక్కగా దేవాలయం హుండీలో కానీ, అలాగే అన్నదాన కార్యక్రమాలకు కానీ ఉపయోగించేట్టుగా ఏర్పాటు చేయాలి. అంతే తప్ప ఆ డబ్బుని మన సొంత ఖర్చులకి వాడుకోరాదు. వాడుకుంటే దొంగతనం చేస్తే ఎలాంటి కర్మ అయితే మనకు వస్తుందో అలాంటి కర్మని మనం పొందుతాము అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు. ఇదేంటయ్యా, దొరికిన డబ్బులు వాడుకోకూడదా అంటే, మరి మన పెద్దలు మరి దీన్ని ఏ కోణంలో ఆలోచించి చెప్పారు అని అంటే, మనం ఆలోచిస్తే సైంటిఫిక్గా పోగొట్టుకున్న వ్యక్తి చాలా బాధతో ఉంటాడు. మరి ఆ బాధ అంతా కూడా మనకి నెగిటివ్గా మనకు వచ్చి మనకి అనేక రకాల ఇబ్బందులు పెడుతుంది. ఈ సత్యం అందరికీ తెలుసు. మీరు కావాలని చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా ఇలాంటిది మన జీవితంలో అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా గనక మీకు దొరికినప్పుడు అన్నదానాలకు కానీ, దేవాలయాలకు కానీ మీరు హుండీలో కానీ వేసేయండి. ఇలా వేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో దానివల్ల మళ్ళీ సత్కర్మ కూడా మనకి వచ్చి తీరుతుంది. మీ డబ్బులు కాకపోయినప్పటికీ అది రోడ్డు పాలవకుండా, బయటికి వెళ్ళిపోకుండా అవి తీసుకువెళ్ళి ఎప్పుడైతే మంచి కార్యక్రమానికి ఉపయోగించేట్టుగా మీరు ఏర్పాటు చేయగలిగారో మీకు మంచి ఫలితాలతో పాటుగా అన్ని విధాల మీకు సత్కర్మ ప్రాప్తిస్తుంది అని మన పెద్దలు చెప్తున్నారు. నమ్మకమన్న మారు ఆచరించి చూడండి. దానివల్ల మీకు మంచి ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.